78 ఢిల్లీ. ఎందుకంటే కెన్ ఫ్రెండ్ కాబట్టి ఎవరైనా ఉండొచ్చు అంటారా? అంటే బ్రాండ్ ని బట్టి కూడా ఒక మంచి బ్రాండ్ ఉంది అనుకో. ఇప్పుడు ట్యూబ్ లైట్ ఉంది, టాప్ బ్రాండ్ ఉంది, వాళ్ళు వేసుకుంటారు. ఒక్కొక్క ట్యూబ్ లైట్ 10,000 ట్యూబ్ లైట్లు ఉంటాయి కొన్ని, అలాంటి వాటికి ఉంటాయి కదా స్టేడియం లైట్. సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి కదా BE సర్టిఫికేషన్ ఉన్నప్పుడు. ఎవరన్నా పెట్టుకోవచ్చు కావాలంటే. మ్యాండేటరీ అనేది అయితే క్వశ్చన్ మారచ్చు. ఓకే ఓకే ఫైన్. అతిగా ఓవర్ థింక్ చేశాను నేనైతే ఈ పర్టికులర్ క్వశ్చన్లో. రైట్ దిస్ యాజ్ ఓవర్ థింకింగ్. నెక్స్ట్ 79. India is an important member of the International Thermonuclear Experiment Rate (ITER). Okay, what is immediate advantage for it? Thorium అయితే కాదు. Can use place of uranium. It in global role in satellite navigation అసలు కాదు. It can drastically improve the efficiency of its fission reactors. Fusion. Drastically improve. No. Drastically. Extreme statement. It can build. పాజిటివ్ answer. అంత నీట్గా ఉందో, అంత ప్రశాంతంగా ఉంది. 9 శాంతి బద్దం. 79 D. అఫీషియల్ ఆన్సర్ కూడా DA. నెక్స్ట్ D. 80. ఎరిపట్టి మెయిన్ ట్యాంక్ విలేజ్. తనియూరు విలేజ్ డొనేటెడ్ టు సింగిల్ బ్రాహ్మిన్. అరే గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్. తేడా కొడుతుంది. గట్టికాస్ కాలేజెస్ జనరల్ అటాచ్డ్ టు ద టెంపుల్స్. నాకు తెలియనప్పుడు 3-2కి వెళ్తా. సో 1 కరెక్ట్ అయినప్పుడు నాకు 2 తేడా కొడుతుంది. బట్ 3 ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది? అది గో ఫర్ 1 and 3 ఆప్షన్ ఉంటే. 1 పక్కా తెలుసు, తీసేయండి. 2 నాకు తేడా కొడుతుంది, అది గో ఫర్ D. 80 D పడుతుంది. మీరేం పెట్టారు? Tani is water in Tamil. Tani is water తమిళ. బా ఇది ఇరుక్ మన అది కాదు. Gatika sir, college generally attached to temples. Okay. Generally it may be general. Okay. So I think D. Okay. Okay. The answer is D. Official answer code D. Next. 81. The International Solar Alliance was launched at the UNCCC in 2015. 2015 నాకు ఎగ్జాక్ట్లీ స్పెసిఫిక్గా నాకు తెలియదు, బట్ వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అలయన్స్ ఆఫ్ మెంబర్స్ ఇంక్లూడ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఆల్ దీసే. సో 2 పక్కన రాంగ్ కాబట్టి 1 కలిసి రైట్ అయి ఉండొచ్చు. సో గో ఫర్ 1 ఓన్లీ. I want to 81 అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఏ. ఓకే, నాకు ఫస్ట్ మనకు తెలియదు, బట్ 2 నా పక్క రంగు తెలుసు. సో ఐ గో ఫర్ ఎనీ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఇది ఏదైనాకి వెళ్ళను కాబట్టి. ఓకే, నెక్స్ట్ 82. European Stability Mechanism, sometimes seen in news. Agency created by EU to deal with agency of EU అనే ఉన్నాయి. సో మేము నెక్స్ట్ చూసుకోవాలి. యూరోప్ స్టెబిలిటీ రావాలి, మనకు కాదు. విత్ ఇంపాక్ట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రెఫ్యూజెస్. ఇది విత్ ది ఇంపాక్ట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రెఫ్యూజెస్ అరైవింగ్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. తేడా పడుతుంది. రెఫ్యూజెస్. ఏజెన్సీ ఆఫ్ EU that provides financial assistance to Eurozone. Next, agency of EU to deal with all bilateral and multilateral agreements. All these. Next, agency of EU to deal with the conflicts arising from among the member countries. Among the European Stability Mechanism. Stability is mostly used in financial terms. Yeah. So also economy, finance, water related. Yeah, అదే కదా. మెకానిజం అనేది మెంబర్స్ మొదలు కొట్టుకున్నప్పుడు ఎవరు చేయలేడు, ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటాయి. ఒకరి కోసం సపోర్ట్ చేస్తే సెక్యూరిటీ అవుతుంది. స్టెబిలిటీ కోసం అయితే రెఫ్యూజీస్ కూడా అబి ఫ్రాంక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్ మోర్ లైక్ రెఫ్యూజీస్ కూడా సెక్యూరిటీ క్రైసిస్. అదే కదా. రెఫ్యూజీస్ కానీ అండ్ కాన్ఫ్లిక్ట్స్ కానీ సెక్యూరిటీ ఇష్యూస్ కింద వస్తాయి. And deal with all bilateral, multilateral agreements on trade and all అనేది it's not possible. So stability is mostly related to economy కాబట్టి financial assistance to Eurozone countries. With the impact of millions of refugees కొత్తగా క్రియేట్ చేసినట్టుంది. అండ్ మిలియన్స్ ఆఫ్ రిఫ్యూజీస్ అని స్పెసిఫిక్ కూడా లేదు. 82 అఫీషియల్ ఆన్సర్ కూడా బాంబేనే. మేము పెట్టాం ఢిల్లీ పెట్టినా. ఎందుకు తెలియదు నాకు, ఆ టైంలో ఎందుకు పెట్టాను. వాళ్ళు కొట్టుకోకుండా గ్రూప్ అంతా అంటే వాళ్ళు అంటే నీకు అర్థమైందా? వాళ్ళు కొట్టుకున్నారు అనుకో, జనరల్లీ యూరోపియన్ యూనియన్ ఒకరు సపోర్ట్ చేయడం కష్టం. ఇద్దరు కొట్టుకున్నప్పుడు మూడో రాకపోవడం మంచిది. జనరల్ గా స్టెబిలిటీ అనేది ఎకానమీ రిలేటెడ్ వాడతారు. స్టెబిలిటీ ఎందుకంటే GFSR వచ్చింది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, IMF. సో స్టెబిలిటీ అనేది యూజువల్ ఎకానమీతో వస్తారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్, FSDC. ఆ రెండు ఇదే పేపర్లో వచ్చాయి. అదే కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రాక్టీసింగ్ డ్రిప్ ఇరిగేషన్? అడ్వాంటేజెస్ అంటే అది పాజిటివ్ ఉండాలి. రిడక్షన్ వీడు పర్లేదు అనుకుంటా. రిడక్షన్ ఇన్ సాయిల్ salinity అయ్యి ఉండొచ్చు. రిడక్షన్ సాయిల్ ఎరోషన్ అయ్యి ఉండొచ్చు. డ్రిప్ ఇరిగేషన్ అంటే తక్కువ వాటర్ లో ఆల్ పాజిటివ్. సో ఆల్ అలా కాదు. లేదా లేనప్పుడు ఏదో తీసేయాలంటే నేను రిడక్షన్ వీడి తీసేస్తా. రిడక్షన్ వీడ్ సైడ్ నాట్ వీడ్ సైడ్. సో 2 and 3 పక్కా అనుకుంటున్నా.
గో ఫర్ 2 and 3 అంటే 2 and 3 అది కూడా లేదా? అది కూడా లేదు. అది చూడండి, పక్కా సాయిల్ ఎరేషన్ అయితే ఉండకూడదు. రిడక్షన్ వీడ్, ఎందుకంటే వాటర్ బయటకు వెళ్ళదు కాబట్టి. Soil salinity అంటే వాటర్ పర్టికులర్ రూట్కి వేస్తున్నాం కదా, సో బయటకి అయితే వెళ్ళదు. సో బయటకు వెళ్తుంది కాబట్టి erosion ఉండదు. వీడ్స్ అనేవి అండ్ వాటర్ అన్ని దగ్గర వెళ్ళిపోయింది అన్నప్పుడు ఊరికే గడ్డి వచ్చేస్తుంది. ఏం గడ్డి రాదు కదా, ఇప్పుడు వాటర్ వెళ్ళేది గడ్డి ఏమవుతుంది. సో 1 అయితే పక్క ఉండదు అనుకుంటున్నా, 1 and 3 అనుకుంటున్నా. నేను కూడా 1 and 3. మరి ఉన్న వాటిలో బెటర్గా వెళ్తున్నాం. అదే 2023 స్టైల్ అయితే ఆల్ ది పెడతాం మనం. అండ్ ఇక్కడ చూడు రిడక్షన్ సాయిల్ బి 2 and 3 లో. ఓకే, స్టార్టింగ్ విత్ official 2 and answer 3 లో ఏదో ఒకటి మాత్రమే రైట్, ఒకటి రాంగ్. యా ఓకే, అఫీషియల్ ఆన్సర్ కూడా సిఏ. నెక్స్ట్ 84, రిగార్డింగ్ డిజిలాకర్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్. రిగార్డింగ్ డిజిలాకర్ ఇప్పుడు ఫేమస్. కెన్ సీన్ ఇన్ న్యూస్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇట్ ఈస్ ఏ డిజిటల్ లాకర్ సిస్టమ్ ఆఫర్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు. ఇట్ అలౌస్ us to you to access your e-documents again ఉండొచ్చు. respect of physical location. Digital India offer అదే కదా. both 84C, ఇంకా 84CCC. basic common sense. Next 85, in recently linking of which of the following rivers was undertaken. ఇదే నర్మదా తాప్తి, మహానది అండ్ సోనే, గోదావరి అండ్ కృష్ణ, కావేరి అండ్ తుంగభద్ర. గోదావరి అండ్ కృష్ణ టూ ఫ్రెండ్ నాకు తెలియదు. నదుల అనుసంధానం నేను చదివేస్తా. ఆ టైంలో బాగా డిస్కషన్ నడిచింది. అవును, అప్పుడు ఇప్పుడు ఒకటే చేసాం కదా, ఇది మధ్యప్రదేశ్ దగ్గర ఉన్నది ఏంటిది, బేత్వా, కేన్ బేత్వా, అది ఒకటే చేసాం. ఆ టైంలో ఈ రెండు నడిచేది. రీసెంట్లీ లింకింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ అండర్టేకెన్ అన్న, ఆల్రెడీ కలిసిపోయింది అన్నాడు. పోలవరం ఏంటొచ్చా? ఐ ఫీల్ లైక్ ఢిల్లీ. కెనాల్ కలిసారు. ఓకే, నేను ఢిల్లీ అనుకుంటున్నా, బికాస్ దగ్గరగా ఉంటాయి రెండు, కాస్ట్ కూడా తక్కువ. అఫీషియల్ ఆన్సర్ బాంబే అంట. ఓకే, అది ప్యూర్ నాలెడ్జ్. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ వస్తే ఓకే, అది కూడా చూసారా, పెనుగొండ ఒకసారి ఏదో వచ్చింది సార్, ఏంటిది గండికోట, పెన్నార్ రివర్, అది ఒకటి. బేసిక్ గా యూపీఎస్సీ అరే ఆంధ్రప్రదేశ్ కూడా పక్షపాతం ఉంది రే. ఆంధ్రప్రదేశ్ కాదు, బ్యాక్వర్డ్ ఏరియాస్ గురించి తెలుసుకోండి అని చెప్తుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ అంటారా? సోషల్లీ బ్యాక్వర్డ్ స్టేట్. కరెక్టే లేండి, నేషనల్ లిటరసీ రేట్ కానీ మన తక్కువ. నెక్స్ట్ 86, in the cities of our country, which among the following atmospheric gases are normally considered in calculating the air quality index? Air quality index ఏది ఫాలో? కార్బన్ డైఆక్సైడ్ కాదు, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ పక్క ఉన్నాయి. నాక్స్ ఉంటాయి. CO అని డౌట్. CO ఆర్ CO2 రెండిట్లేదు ఒకటే ఉండాలి. అది మీథేన్ తీసేస్తున్నా. ఎయిర్ క్వాలిటీలో మీథేన్ ఎందుకు ఏం చేస్తుంది? GHG అది. ఐ విల్ గో ఫర్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ ప్లస్ ఇంకోటి ఏమీ తెలియకపోయినా 5 లో 3 పడతా. ఓకే, 5 లో 3 పడతా. అండ్ ఆల్సో నాకు 2 డౌట్ ఉంది. డౌట్ ఉన్నప్పుడు 5 లో 3 పడతా కాబట్టి ఇట్ ఈస్ కమింగ్ దేర్. మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ నాకైతే ఎయిర్ క్వాలిటీలో అయితే రావు. GHG అని ఒప్పుకుంటా, బట్ క్వాలిటీ అంత చెడగొట్టేంత దరిద్రమైన గ్యాస్లు అయితే కావు. సో ఐ విల్ గో ఫర్ 3. 2, 3, 4 ఆప్షన్. 2, 3, 4 అఫీషియల్ ఆన్సర్ కూడా బాగుంటాయి. ఉండదు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఆప్షన్ మూవ్ చేయండి. 2023 ప్రిపేర్ అవ్వండి. అలాగే నేను ఏం తెలియకపోయినా 5 లో 3 అప్లై చేసా. ఇంకా సెలెక్ట్ చేయకుండా అలా కూడా చేయొచ్చు. Next 87, with reference to AstroSat, the astronomical observatory launched by India, which of the following statements are correct? Other than USA and Russia, India is only country to have launched a similar observatory into space. తీసే మనకంటే చైనా, జపాన్ చాలా మంది ఉన్నారు. మనకు బేసిక్ 4th ప్లేస్ లో వస్తుంది యూజువల్లీ స్పేస్ లో. AstroSat is a 2000 kg satellite in an orbit at 1650 above the surface. ఇది ఎంత స్పెసిఫిక్ వెయిట్, ఎంత స్పెసిఫిక్ కిలోమీటర్ అయినా తీసేస్తా. నేనైతే డి తీసేస్తా. మరీ అంత స్పెసిఫిక్ గా ఉంటుందా? మరి 1650 ఎగ్జాక్ట్ వెళ్తుందా ఇది? ఓకే, అఫీషియల్ ఆన్సర్ ఏంటి? అఫీషియల్ ఆన్సర్ కూడా డిఏ. ఎస్. నెక్స్ట్ 88, విత్ రిఫరెన్స్ టు ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా, ద టర్మ్ ఆరగట్ట ఇరిగేషన్, వాటర్ సంబంధించింది. ఏం పెట్టారు? అరగట్ట. యా, ఇన్ కేస్ తెలియపోయినా WW స్టార్ట్ అయింది. 22 ఉంటుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 30 seconds ఉంది. With reference to cultural history of India, the memorizing the chronicles of dynastic histories and epic tales was profession of the following. ఎవడ ఫేమస్ చెప్పండి? ఫేమస్ శ్రమణ పరివిరాజక. ఇప్పుడే నాకేమీ తెలియదు. అసలు రాదండి. ఇప్పుడే ఏం తెలియదు. ఇప్పుడు తెలియనప్పుడు ఏం పెడతాం? ఏమి తెలియనప్పుడు ఏం పెడతారా? ఒకసారి రాండి. ఇది 9 seconds ఉంది. బై.